మోటో నుంచి చాలా రోజులుగా బడ్జెట్ మొబైల్ చూసాను, కానీ మోటో నుంచి ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఒక మొబైల్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటో H50 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ తో పాటు పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే వీడియో చివరిలో ఈ మొబైల్ పైన నా అభిప్రాయం ఏంటో కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. ఈ మొబైల్ జూన్ 18 ఇండియాలో లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ 40,000 ఉండనున్నట్లుగా తెలుస్తుంది. మరి 40,000 రూపీస్ బడ్జెట్ లో వస్తున్న మిగతా మొబైల్స్ కి ఈ మొబైల్ గట్టి కాంపిటీషన్ లో ఇస్తుందో లేదో మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి H50 అల్ట్రా అని రాసింది ఉంది. ఇండియాకి వచ్చే వర్షన్ మాత్రం ఇదే కలర్ లో వస్తుందో లేదంటే వేరే కలర్ లో తీసుకొస్తారో తెలియదు. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది. అందులో ప్లాస్టిక్ కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. దాని కింద మనకి మొబైల్ ఉంది. మొబైల్ కింద 125 వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది, అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీ వరకు తీసుకురావడం కోసమే ఇలాంటి వీడియోలు అయితే చేస్తున్నాను. నేను ఏదైనా మొబైల్ గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న తర్వాతనే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని మీ వద్దకైతే తీసుకొస్తున్నాను. మన ఛానల్లో వీడియోస్ నచ్చి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, వ్యూస్ పెరుగుతున్నాయి అనే టైంలో ఇలాంటి కొంతమంది వచ్చి మన ఛానల్ కి డిస్లైక్ కొట్టి అలాగే రిపోర్ట్ పెట్టానని చెప్పేసి అది కూడా నాకి కమెంట్ లో పెట్టి మరి రాక్షసానందం పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళనైతే నేనేం చేయలేనండి. ఇంతకు ముందు కొంతమంది అయితే వల్గర్ గా కూడా కమెంట్ చేశారు. నేనైతే ఇలాంటివన్నీ ఒంటరిగానే భరిస్తూ వస్తున్నాను. ఇలా రిపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ కి వ్యూస్ రావు సరిగ్గా, అలాగే కొత్త వాళ్ళకి వీడియోస్ కూడా రికమెండ్ చేయదు. ఇలాంటి వాటి నుంచి నేను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితేనే, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనిపిస్తేనే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే ప్రతి కమెంట్ కి కూడా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. దాంట్లో కూడా మన సబ్స్క్రైబర్స్ కి పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంత ఎఫెక్ట్ ఎవరైనా ఇస్తారా? మీరే చెప్పండి. ఈ మొబైల్ కా స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ ఇంత లేదన్నా కూడా 40,000 ప్లస్ ఉంటుంది. నా గెస్ ప్రకారంగా అయితే 42,000 నుంచి 45,000 మధ్యలో అయితే ఉండొచ్చు. ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విత్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి మనకి లెదర్ ఇంకా వుడ్ రెండు వేరియంట్ లో అయితే కనిపిస్తుంది. ఇండియాలో వుడ్ ఫినిషింగ్ తో మీరు ఏదైనా మొబైల్ చూస్తుంటే కింద కమెంట్ లో చెప్పండి. ఇక చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68 మోటార్ రేటింగ్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే ఇచ్చారు. అది కూడా కర్వ్డ్ అండి. 144 హెచ్ రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 2500 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. డిస్ప్లే లో కలర్స్ అయితే చాలా బాగా ఉంటాయి. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అలాగే Android 14 మీద రన్ అవుతుంది. 3+4 ఇయర్స్ అడ్వైస్ అయితే ఇస్తారు. వరల్డ్ ఫస్ట్ మొబైల్ ఇదే అవుతుంది డిస్ప్లే షేరింగ్ విషయంలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన వేస్తాను, చూసేసేయండి. కెమెరా విషయానికి వస్తే దీంట్లో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 ఇంకా 64. ఫ్రంట్ కూడా సేమ్ 50 MP కెమెరానే ఇచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే చూసాను కాబట్టి. అలాగే మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరాని ల్యాప్టాప్ లాంటి వాటికి వెబ్ కెమెరా లాగా వాడుకోవచ్చు. కెమెరా ఫ్యూచర్ లో మొదటిది వచ్చేసి అడాప్టివ్ స్టెబిలైజేషన్, సెకండ్ వచ్చేసి ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, మూడోది వచ్చేసి యాక్షన్ షూట్, నాలుగోది వచ్చేసి ఫోటో ఎన్హాన్స్మెంట్ ప్రో. ఈ మోటో ఫీచర్స్ ఉండడం వల్ల కెమెరా వాడుతున్నప్పుడు మీకు సింపుల్ అయిపోతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh బ్యాటరీ, 125 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 21 minutes లోనే మీకు బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఇదండి ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్. ఈ మొబైల్ పైన రీసెర్చ్ చేసిన తర్వాత నా అభిప్రాయం విషయానికి వస్తే, డిజైన్ విషయానికి వస్తే మోటోలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే డిజైన్ అయితే ఉంటుంది. కాకపోతే ఈసారి వుడ్ తో వచ్చినది మాత్రం స్పెషల్ గా ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మోటోలో కలర్స్ అనేది అక్యురేట్ గా ఉంటాయి. అలాగే గొరిల్లా విత్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది కాబట్టి కింద పడ్డా కూడా
పగిలే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ ప్రాసెసర్ అయితే చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పాలి. బట్ ఇదే ప్రాసెసర్ 30,000 లో బడ్జెట్ లో కూడా వచ్చేది. మరి ఇది 40+ ఎందుకు ఉంది అంటే ఆల్రౌండర్ మొబైల్ గా ఇది నిలవబోతుంది కాబట్టి. మనం వాడడానికి ఏ ఫీచర్స్ ఏం లేవేమో కానీ ఇన్బిల్ట్ ఏ ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయి. దీనివల్ల కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 4500 ఇచ్చారు కదా, 5000 కానీ 5500 కానీ ఇచ్చుంటే బాగుండేది. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ వచ్చే వరకు ఉంటుంది అని చెప్పేసి ఒక ధీమా ఉండేది. నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి అయితే ఈ మొబైల్ కొంచెం హీట్ అవుతుందని చాలా రివ్యూస్ అయితే పెట్టారు. అప్డేట్స్ వస్తే ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది, దానికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఈ మొబైల్ OnePlus 12R కి ఇంకా ఓప్పో, వివో లాంటి బ్రాండ్స్ కి అయితే గట్టి పోటీనే ఇస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. నా దగ్గర అయితే మంచి మైక్ సెటప్ అయితే లేదు, సో కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేనైతే భావిస్తాను.